ప్రియులరా 2వ వచనం కాడి చూద్దాం. 2వ వచనం కాడి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. చాలానందరూ నా వైపు చూడండి. ఇప్పటికీ 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమందు పరిశుద్ధునిగా జన్మించి పిల్లల ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల పరిచర్య కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని ఆయన 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడారు. 6వ అధ్యాయంలో ప్రార్థన గురించి మాట్లాడారు. 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రానికి ఆయనకున్న పోలికలు మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఆయన ప్రసంగం ముగించుకొని ఆ కొండ దిగొచ్చేస్తూ ఉన్నారు. అలా దిగొచ్చేస్తున్న క్రమంలో అనేక మంది జనసమూహము యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ దినాల్లో యేసు ప్రభు ఎక్కడున్నారనంటే పట్టణాల గుండా పల్లెల గుండా పిల్లరా అనేక మంది ప్రజలు యేసు యొద్దకు వెళతా ఉండేవారు. యేసు బోధ వినేవారు, యేసు చేత బాగుపడతా ఉండేవారు, యేసు యొక్క మాటల చేత తృప్తి పొందుతూ ఉండేవారు. కనుక అనేక మంది జనసమూహము యేసు ప్రభువుని వెంబడిస్తున్న క్రమంలో యేసయ్య ఆ కొండ మీద దిగొస్తూ ఉంటుండగా అనేక మంది జనసమూహం ఉండగా యేసు ప్రభు ముందు ఒక వ్యక్తి మోకరించి ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. యేసు ప్రభు వారు కూడా ఏం ఆలోచించలేదు ప్రియుల, ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తక్షణమే వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అనుకున్న కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియులరా కుష్ఠరోగి అనబడిన వ్యక్తిగా పిలువబడుతున్నాడు. అతను జనం మధ్యలోనికి రాకూడదు, ప్రజలకు అతను కనపడకూడదు. ప్రజల మధ్యలోకి వస్తే అతను ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అతను ఖచ్చితంగా ప్రజలకు కనపడకూడదు, ఊరికి వెలుపలు ఉండాలి. ఊరికి వెలుపలు ఉండాల్సిన వాడు ప్రజల మధ్యలోకి వచ్చాడు. ప్రజల మధ్యలోకి రావడమే కాదు, యేసయ్య ముందు మోకరించాడు. యేసయ్య ముందు మోకరించడమే కాదు, యేసయ్యతో మాట్లాడుతూ అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఆ కుష్ఠరోగుకున్న ధైర్యం ఏమిటి? ఆమె చెప్పాలి. ఆ కుష్ఠరోగుకున్న భరోసా ఏంటి? ఆ కుష్ఠరోగులో ఉన్న ఆ విశ్వాసము, ఆ ధైర్యము, యేసు ప్రభు మీద ఉన్న అపరిమితమైన ఆ నమ్మకం ఏంటో ఒక 3 విషయాలు, ముచ్చటగా 3 విషయాలు, ఆ కుష్ఠరోగులో ఉన్న 3 లక్షణాలు మీకు చూపించి ముగించేస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, అతనిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పిల్లలు, అతను ఎక్కడున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ రోగం వచ్చిన వాళ్ళు అందరిని ఎక్కడ పెడతారండి? ఊరికి వెలుపల పెడతారు, ఊళ్ళో పెట్టుకోరు. పిల్లలు ఎంత గొప్పవారైనా సరే ఆ పరిస్థితి రాగానే, ఆ వ్యాధి రాగానే వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంటే ఊరికి వెలుపల పెడతారు. అప్పుడు దాకా తల్లిదండ్రులతో కలిసి ఉన్నవాడు, అప్పుడు దాకా భార్యతో కలిసి ఉన్నవాడు, అప్పుడు దాకా పిల్లలతో కలిసి ఉన్నవాడు, ఊరితో కలిసి ఉన్నవాడు, సమాజంతో కలిసి ఉన్నవాడు. రోగం రాగానే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఊరికి వెలుపల పెట్టారు. చాలాసార్లు మనతో పనున్న వాళ్ళు అందరూ కలిసే ఉంటారు. మనం ఉపయోగపడిన వాళ్ళు అందరూ మనతో బాగా మాట్లాడతారు. మన నుండి ఏదైనా అవసరమైతే చాలా సూపర్గా ఉపయోగించుకుంటారు. నేను చాలాసార్లు చెప్తాను ప్రియులారా, నీతో అవసరం ఉన్న నాళ్లే మనుషుల ప్రేమ. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీతో అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను వెంబడించేది దేవుని ప్రేమ. గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరొకసారి చెప్తాను, నీ అవసరం ఉన్న నాళ్లే మనుషుల ప్రేమ, కానీ నీ అవసరం ఉన్నా లేకపోయినా నిన్ను వెంటాడి వెతికి ప్రేమించేది యేసయ్య ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, కాబట్టి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆ అనారోగ్యం వచ్చిందో, ఆ రోగం వచ్చిందో, ఆ వ్యాధి వచ్చిందో తీసుకెళ్ళి ఊరికి వెలుపల పడేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరికి వెలుపల పడేస్తే ఆ ఊరికి వెలుపల అనేకులు అలాంటి రోగంతో బాధపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటే ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను ప్రియులారా బాగా బ్రతికుండొచ్చు, చక్కగా తనకున్నందులో తృప్తిగా బ్రతకొచ్చు, సంతోషంగా జీవించవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. కానీ ఆ మాయదారి రోగం రాగానే, ఆ భయంకరమైన వ్యాధి రాగానే ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? బాగున్న బ్రతుకు కాస్త భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు పిల్లలు బ్రతకడానికి ఆస్కారం లేదు, కలిసి ఉండడానికి ఆస్కారం లేదు. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే పరిస్థితి అందరినీ దూరం చేసుకుని ఊరి వెలుపలికి వెళ్ళిపోయాడు. పిల్లలు బాగున్న నాళ్ళు కూడా మనకి ఏది గుర్తురాదు. పిల్లలు ఏది గుర్తురాదు. నీ ఒంట్లో బలం ఉన్న నాళ్ళు నీకేమి గుర్తురాదు.
నీకు డబ్బున్నన్నాళ్ళు ఏమి గుర్తురాదు, నీకు అధికారం ఉన్ననాళ్ళు ఏం గుర్తురాదు, పేరున్ననాళ్ళు ఏం గుర్తురాదు, నిన్ను అనేక మంది వెంబడించే వాళ్ళు ఏం గుర్తురాదు. నేను ఒక మాట చెప్పునా, ఇవన్నీ పరిస్థితులు దూరం అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చేది ఒకటే, దేవుడే గుర్తొస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బున్నంతసేపు డబ్బే దేవుడిగా కనబడుతుంది, అధికారమే దేవుడిగా కనబడుతుంది, మనుషులే దేవుడిగా కనబడతారు. కానీ విషయం ఏంటంటే అందరూ దూరం అయిన తర్వాతే అసలైన దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించడమే మేలు. ఎందుకంటే మేలు చేయవాడు ఆయన తప్ప, మన మంచి కోరువాడు ఆయన తప్ప, మన జీవితాన్ని బాగు చేసేవాడు ఆయన తప్ప మరొకరు ఎవ్వరూ లేరని పిల్లల వాక్యము ద్వారా ఆనబెట్టి మాట చెప్తున్నాను మీకు. హల్లెలూయా. నీ మేలు కోరేవాడు యేసయ్య ఒక్కడే. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ అభివృద్ధిని కోరేవాడు యేసయ్య ఒక్కడే. నువ్వు బాగుపడాలని కోరేది యేసయ్య ఒక్కడే. నీ జీవితం అద్భుతంగా ఉండడం కోరుకునేది యేసయ్య ఒక్కడే. అలా కోరుకున్నాడు కాబట్టి ఇంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా ఈ ఒక్కరోజు యేసయ్యతో అనే సభను ఏర్పాటు చేయించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా కోరుకున్నాడు కనుకనే ఇంత ప్రియులరా ఖర్చు పెట్టించి ఇవన్నీ కూడా చేపించి ఆ ప్రియులు ఇదంతా కూడా ఎందుకు చేస్తారంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడాలని కోరుకున్నాడు, ఖచ్చితంగా నువ్వు విడుదల పొందాలని కోరుకున్నాడు, ఖచ్చితంగా నువ్వు బ్రతకాలని ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులు ప్రేమ ఎంతవరకు అంటే నీతో అవసరం ఉన్నంత వరకు, కానీ దేవుని ప్రేమ నీ జీవితాన్ని సంపూర్ణంగా విమోచించేంత వరకు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలు ఇప్పుడు ఊరి వెలుపల ఉన్నాడు, తన జీవితంకు ఆధారం లేదు, ఆశ్రయం లేదు, ఆదరణ లేదు, ఆదరించే దిక్కు లేదు, మరణము తప్ప మరొక దారే లేదు, చావు తప్ప మరొక గమ్యం లేదు. అలా బాధపడుతున్న క్రమంలో యేసయ్య ఎక్కడ కూర్చున్నారని చెప్పాను ప్రియులారా, కొండ మీద కూర్చున్నారు. ఎక్కడండి కొండ మీద కూర్చున్నారు. ఇప్పుడు కొండ మీద కూర్చున్న యేసయ్య ఆయన వాక్యం చెప్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే కేవలం ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలే వినట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెవరు విన్నారండి? దూరంలో ఉన్న వాళ్ళు కూడా విన్నారు. ఈ రాత్రి సభను ఏర్పాటు చేశారా? అద్భుతమైన సౌండ్ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఒక్కొక్క బాక్స్ ఎంత చూసారు, ఎంతెంత అద్భుతంగా ఉన్నాయి బాక్సులు. హల్లెలూయా. ఇంత అద్భుతమైన సౌండ్ ఏర్పాటు చేశారు. ఇంతమందికి ప్రియులరా చిన్న సౌండ్ సరిపోద్ది, కానీ ఎందుకు ఇంత పెద్ద సౌండ్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు వింటాం, మొత్తం అందరూ కూడా ఈ మాటలు వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత శ్రావ్యంగా ఎందుకు ఏర్పాటు చేశారంటే ప్రతి ఒక్కరికి, ప్రతి చెవికి కూడా ఈ మాట చేరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియులరా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీద కూర్చుని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు కేవలం వినుచున్న వారే కాదట, ఆ కొండ సీమల్లో ఉన్న ప్రజలు కూడా ఆ మాటలు వినబడతా ఉన్నాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అలా వినబడతా ఉంటే ప్రియులరా అలా వింటా ఉంటే అంతమంది కుష్ఠరోగుల్లో, అంతమంది వ్యక్తుల్లో ఈ వ్యక్తి తాకబడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వ్యక్తికి ఆ మాట ఆదరణ కలుగుతా ఉంది. ఈ వ్యక్తి గుండెని కడతా ఉంది. ఓ ప్రియులరా, చావుకి చేరువుగా మారిపోయిన ఈ వ్యక్తి జీవితము యేసు మాట చేత కట్టబడతా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మాట ఎంత గొప్ప మాట చెప్పనండి. యేసయ్య మాట ఎంత గొప్ప మాట అంటే వినుట వలన ఏం కలుగుతుందంటండి. ఇప్పుడు యేసయ్యే మాట్లాడుతూ ఉంటే పగిలిపోయిన తన గుండె ఏమైపోతుంది చెప్పండి? కట్టబడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒకసారి నేను భద్రాచలం దగ్గర ఒక ప్రాంతం వెళ్ళాను, వినాయకపురం అని. 2020 సంవత్సరం జనవరి 26వ తారీఖున అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ రోజు పాస్టర్ గారు ఊరంతా కూడా భోజనాలు పెట్టి మైకులు పెట్టి ఈ సాక్ష్యం వినిపించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఈ రాత్రి సాక్ష్యం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయారు, తెల్లారి పొద్దున్న ఒక ఆవిడ నన్ను పిలిచారు. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు. ఈ ప్రాంతంలో చాలా ఆవిడ పేరుగాంచిన వ్యక్తి. అయితే ఆవిడ చాలా వ్యాపారాలు చేశారు. వాళ్ళ కుమారులు చాలా సామంతులు ఈ ప్రాంతంలో. అయితే వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆవిడందరూ కూడా చాలా పొగుడుతూ ఉండేవారు. ఎందుకనంటే ఆవిడ చేతితో 10 రూపాయలు ఇస్తేనట వ్యాపారం ప్రారంభిస్తేనట ఆ వ్యాపారం చాలా అద్భుతంగా ఉండేదని అందరూ ఆవిడని అదృష్టవంతురాలు అని అనేవారు. విషయం ఏంటంటే ఆవిడకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది, రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ రాగానే
ఇక ఎప్పుడైతే అప్పుడు దాకా అదృష్టవంతురాలు అన్నవారు ఇక ఏమంటాం మొదలెట్టారంటే దురదృష్టవంతురాలు అంట మొదలుపెట్టారు. ఒక గదిలో తీసుకెళ్ళి పెట్టారు. అప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు, అప్పుడు దాకా సహవాసం చేసిన వాళ్ళు, అప్పుడు దాకా పొగిడినోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. సొంత కొడుకులే టయానికి భోజనం పెడుతున్నారు, టయానికి మందులు ఇస్తున్నారు. ఇక ఆవిడతో మాట్లాడడం తగ్గించేశారు. ఇప్పుడు ఆవిడ ఏమనుకుందంటే ఆ 26వ తారీఖు 11:30కి నేను బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఎందుకు వచ్చింది బతుకు, చచ్చిపోతానని చెప్పి ఒక బాటిల్ ఆ విషం ఏదో ఆ పాయిజన్ రప్పించుకొని గ్లాసులో కలుపుకొని చనిపోదామని కలుపుకుంటున్న సమయంలో మైకులోంచి మాట వినపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అన్నమాట. ఆ మాట వినపడగానే ఆగిపోయిందట. తెల్లారిపోతున్న పాస్టర్ గారు పిలిపించుకుని అడిగితే పాస్టర్ గారు చెప్పారట, అమ్మా ఏంటమ్మానంటే అయ్యా ఇలా చనిపోదాం అనుకున్నాను, ఆ మాట నాకు వినపడింది, ఇప్పుడు ఆగిపోయాను. అసలు ఏంటి ఆ మాట నాకు అర్థం కావట్లేదు అంటే, అమ్మా నువ్వు చనిపోతున్నట్టుగా యేసయ్యకి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే యేసయ్య ఆ మైకులోంచి ఆ మాట వినిపించారు. ఆ మాటను బట్టే నువ్వు ఆగిపోయావు, లేకపోతే నీ జీవితం ఈ పాటికి ముగిసిపోను. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే, నిన్ను ఎలాగా మరణం నుంచి విడిపించిన వాడు నీ వ్యాధి నుంచి కూడా విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి ఆ మాట పట్టుకుంది ఆవిడ, ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన రాదు ఆవిడికి. చిన్న బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ చదవడం ప్రారంభించింది. మనకి మార్చి నెల అనుకుంటా జనతా కర్ఫ్యూ వచ్చింది. ఆ తర్వాత లాక్డౌన్ పడింది. 2020లో ప్రియులరా దాదాపు నవంబర్ వరకు కూడా సడలింపులు లేవు. నవంబర్లో కాస్త సడలింపులు వచ్చినప్పుడు హైదరాబాదులో ఏజెస్ హాస్పిటల్ వెళ్ళి ఆవిడ మరలా చెకప్ చేయించుకుంటే చెప్పారట ఏంటంటే, అమ్మా నీకు క్యాన్సర్ అనేది లేదు, సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉన్నామని చెప్పారంట. గట్టిగా చెప్పడు స్తోత్రం చెప్పారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను చనిపోయి ఉంటే ఈరోజు ఈ వార్త వినేదాన్ని కాదని చెప్పి కృతజ్ఞతగా తన జాతి వారిని ఒక 50 మందిని రక్షించిందండి ఆవిడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక్క మాట నేను చెప్తున్నాను, నిన్ను బ్రతికించిన దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నీ జీవితాన్ని ఒక్క మాట ద్వారా ఒక విప్లవాత్మకంగా మారుస్తున్న దేవుని కోసం మనం ఏం చేయగలుగుతున్నామని మనం ప్రశ్నించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. సంవత్సరాల తరబడి అయిపోయింది యేసు ప్రభు నమ్ముకొని మందిరానికి వస్తున్నాం, మందిరంలో ఉంటున్నాం, కానీ ఈనాటి వరకు కూడా అలాగే ఉండిపోతున్నాం. కానీ ఎవరిని మనం రక్షిస్తున్నాం, ఎవరికి మనం ప్రియులరా మన సాక్ష్యం చెప్తున్నాం, ఎవరికి మనం సువార్త ప్రకటిస్తున్నాం అన్న ఆలోచన లేకుండా మన జీవితాన్ని కొనసాగి. ఎందుకు తెలుసా? యేసయ్య కొండ మీద మాట్లాడితే ఏ పరిస్థితుల్లో లేని ఆ ఊరు వెలుపల ఉన్న